హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఇది కూడా ఉగాది వ్లాగ్ అనమాట. దీంట్లో వచ్చేసి యాక్చువల్గా ఉగాది ముందు రోజు నుంచి చేసిన ప్రిపరేషన్స్ ప్లస్ ఉగాది రోజు చేసుకున్న సెలబ్రేషన్ కలిపి ఒక వీడియో. అండ్ చాలామందికి ఈసారి నాకు కొంచెం బెస్ట్ పార్ట్ అనిపించేది సాటర్డే వచ్చి హాలిడే వచ్చింది కాబట్టి సో కొంచెం టైం ఉంటుంది, ఈ టైం అన్నిటికీ ఫ్రీగా ఉండింది. సో నేను ఎప్పుడైనా కానీ దేవుడికి సంబంధించింది నేనే చేసుకుంటా. అంటే ఇంట్లో మనకి పనులు ఉన్నా కానీ దేవుడికి సంబంధించిన సామాన్లు కానివ్వండి, అక్కడ డెకరేషన్ కానివ్వండి, పువ్వులు కానీ ఏదైనా కానీ అది నేనే చేసుకోవాలి. వాళ్ళకి నేను ఆ గిన్నెలతో పాటు వేయడం అట్లా చేయను అనమాట. సో కొంచెం టైం స్పెండ్ చేస్తా. అండ్ అలాగే నాకు దేవుడికి సపరేట్గా అంటే డైలీ కాకుండా సెలబ్రేషన్స్ అప్పుడు వెళ్ళిన ఫెస్టివల్స్కి కొన్ని సపరేట్ ఐటమ్స్ ఉంటాయి. అంటే డెకరేషన్కి సంబంధించిన దండలు కానీ ఇవన్నీ కూడా సపరేట్గా నేను ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ఏదైనా దూరంగా టెంపుల్స్ తిరుపతి కానీ శ్రీశైలం అట్లా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఇవి తెచ్చుకుని పెట్టుకుంటా. ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు అవి కొంచెం డిఫరెంట్, ఒక మంచి వైబ్ వస్తాయి. మనం ఎంత న్యాచురల్ ఫ్లవర్స్ పెట్టినా కానీ ఇవి కూడా ఉంటే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో కొంచెం డెకరేషన్ కోసం అని చెప్పి నేను డిఫరెంట్ దండలు అవన్నీ కూడా ఎప్పుడు కూడా నా దాంట్లో ఉంటాయి. ఇవి ఒకవేళ ఇన్ కేస్ నాకు కొత్తగా కనిపించినా కూడా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు నేను తెచ్చిపెట్టుకుంటాను. సో అట్లానే ఇవి మొత్తం ఆ సామాన్లు, ఇత్తడి సామాన్లు అన్నీ కడిగేసి పెట్టుకుంటాను అనమాట. అవన్నీ అయింది, క్లీనింగ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ పార్ట్ ఆఫ్ డెకరేషన్ అయిందనమాట. కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు కూడా ఫెస్టివల్ అంటే కొంచెం మంచి వైబ్ ఉండేలాగే నేను డెకరేషన్ అయితే చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మన మెయిన్ డోర్కి పెట్టడానికి మామిడాకులు ఇవన్నీ అనమాట. ఇక్కడ టూ మచ్ కాస్ట్లీ ఉంటాయి. ఊళ్ళో అయితే మనకి ఎక్కడ పడితే అక్కడ ఈజీగా దొరుకుతాయి. అంటే అన్నీ కూడా అంతే అనమాట. సో ఇవన్నీ ముందు తెచ్చి పెట్టుకున్నాను నైట్. అండ్ ప్రిపరేషన్స్ కోసం పూర్ణం బూరెలు చేస్తాం కదా, సో బొబ్బట్లు చేయడానికి అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చే గారెల కోసం అని చెప్పేసి రెండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ముందు రోజు. నెక్స్ట్ వచ్చేసి కింద ఆంటీ వాళ్ళు గోరింటాకు ఇస్తే పిల్లలిద్దరికి పెట్టి వాళ్ళిద్దరికి కావాలంటే చందమామ కావాలని చెప్పి పెట్టించుకున్నారు. సో అదొక చిన్న క్లిప్ ఆ రోజు ముందు రోజు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ఎప్పుడు కూడా నాకు ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే నేను ఇదే దాంట్లో అది పాయసం అవ్వనివ్వండి, లేదంటే ఏదైనా ఒక స్వీట్ అవ్వని నేను దాంట్లో చేస్తాను అనమాట. నాకు అది అలవాటు. అండ్ ఆ రోజు వచ్చేసి పాయసం అనుకోలేదు, అమ్మ అయితే పాయసం చేసుకో అని చెప్పింది. కానీ నేను సర్లే పరమాన్నం చేద్దామని చెప్పేసి పరమాన్నం చేశాను ఆ రోజు, ఉగాది రోజు మార్నింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పచ్చడిలోకి కొత్త చింతపండు వేడి నీటిలో నానబెట్టి అదంతా పులుసు తీసి పక్కన పెడుతున్నాను అనమాట. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. యాక్చువల్గా ఆంధ్ర సైడ్ వచ్చే పచ్చడి ఇలా చేస్తారనమాట. సో దానికోసం ముందుగా ప్రిపరేషన్ కోసం అది చింతపండు అంతా కూడా క్లీన్ చేసుకొని దాన్ని ఒక దాంట్లో వేసి డ్రైన్ చేశాను, లేదంటే మనకి అక్కడ కొంచెం మంచిగా ఉండవు కదా. సో అందుకోసం. అండ్ సో మా ఇంట్లో మా చిన్నప్పుడు చేసేటప్పుడు అయితే ఇవన్నీ పనులు అంటే లైక్ మామిడికాయ కట్ చేయడం కానివ్వండి, కొబ్బరికాయలు కట్ చేయడం కానీ అవి మా పనులు అనమాట. సో అవన్నీ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకుంటాము. దాంట్లో మామిడికాయ వేసుకుంటాం, మామిడికాయ ముక్కలు, అలాగే కొబ్బరికాయ కూడా వేసుకుంటాము. సో ఒక పక్కన వచ్చేసి ఇంకో పక్కన నేను ఇట్లా మన పరమాన్నం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇవన్నీ ముందుగానే హెల్ప్ చేసి పెట్టేవాళ్ళం. పొద్దున్న లేవగానే మా నాన్నగారు కూర్చొని అరటిపళ్ళన్నీ అంటే పచ్చడి చేయడం మా నాన్నగారు చేస్తే దగ్గరుండి మేము దాంట్లో కావాల్సిన అన్నీ రెడీ చేసి పెట్టి అరటిపళ్ళు తీసి వేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో అది కూడా ఉగాది పచ్చడి అంటే కొంచెంగా చెయ్యం మేము, ఎప్పుడు కూడా ఎక్కువగా చేస్తాం అనమాట. అది అందరికీ, ఎందుకంటే అందరికీ ఒకళ్ళకి ఇచ్చుకోవడం అలవాటు అనమాట. ఊళ్ళో ఉన్నప్పుడు ఒకళ్ళకి ఇవ్వడము, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకోవడము, ఒక్కొక్కళ్ళు ఈ పచ్చడి ఇలా ఉంది, ఈ పచ్చడి అలా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. సో అన్నీ ఉంటాయి, కానీ ఇక్కడ అంత ఉండదు. అంటే ఇక్కడ అంతగా ప్రిపేర్ చేసుకోరు అనమాట, చాలా తక్కువ. దట్టు ఇక్కడ స్టైల్ వేరు, మా సైడ్ చేసే స్టైల్ వేరు. నేను ఒకసారి ఆఫీస్కి తీసుకెళ్తే వాళ్ళందరూ ఇది ఫ్రూట్ సలాడ్ కైండ్ ఆఫ్ లా ఉంది అని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళదేమో మేము గ్లాసులో పోసుకొని తాగాము, ఎక్కడక్కడే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హాస్టల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా ఉగాది పచ్చడి దొరుకుతుందేమో అనుకుంటే టెంపుల్స్లో ఇస్తారు. వాళ్ళు కూడా మనకి లిక్విడ్ టైప్ ఉంటుంది అనమాట. అలా దాంట్లో వేప పువ్వు అన్నీ వేసి లిక్విడ్లా ఉంటుంది. సో అదే ఇస్తారనమాట.
వేపు పచ్చడి. బట్ మా సైడ్ అయితే వేపు పచ్చడి అంటే చాలా చాలా ఇదిగా ఉంటుంది. అండ్ ఆ ఒక్కరోజే కాదు, మా అమ్మ మా కోసం తర్వాత కూడా చేసి పెట్టేది. సో అందుకోసమే వేపు కొంచెం ఎక్కువగా చేసి పెట్టేదనమాట. యాక్చువల్గా నాకు ఈసారి చాలా ఎక్కువ క్వాంటిటీలో ముందే చేసి పంపించింది. లేదంటే ఇంతకు ముందు ఇయర్స్ నేను కొంచెం బాగా కష్టపడేదాన్ని అనమాట వేపు దొరకడానికి ఎక్కువ క్వాంటిటీలో. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఒక దాంట్లోనే చెయ్యాలి, కానీ పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు సపరేట్గా చేసుకుంటారని వాళ్ళకి ఇచ్చేస్తాను అనమాట. సో వాళ్ళిద్దరు కూడా ఇటువంటివి చేయాలంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళకిను. అండ్ దట్టు వాళ్ళకి కూడా అన్నీ తెలుస్తాయి, ఏ వేస్తాం ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళతో కూడా వేసినట్టు ఉంటుంది, వేయించినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది అని చెప్పేసి. సో ఫస్ట్ వాళ్ళతో చేయించి తర్వాత నేను నా ప్రిపరేషన్స్ నేను చేసుకున్నాను అనమాట. సో అన్నిటికీ ముందుగా దాన్ని రెడీ చేసి పెట్టుకుని ఫస్ట్ వాళ్ళతో చేపిస్తున్నా ఇక్కడ. సో వాళ్ళు ఏంటో ఏదో చేసేస్తున్నా ఇదిలో ఉన్నారు. మా శ్రేయాంష్కి ఏంటి ఫెస్టివల్ అంటే న్యూ ఇయర్ అంటే, అదేంటి అప్పుడే వచ్చేసింది, అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా, 26 వచ్చేసింది అని అడుగుతున్నాడు. సో అలా ఉంది. ఎందుకంటే మనం ఈ న్యూ ఇయర్ మర్చిపోయి ఆ న్యూ ఇయర్ ఎక్కువగా సెలబ్రేట్ చేస్తూ ఉంటాం కదా, సో వాళ్ళకి అది బాగా గుర్తుంటుంది. సో వాళ్ళిద్దరూ బెల్లం వేయరా అంటే వీళ్ళిద్దరూ తింటూ ఆడుతూ పాడుతూ, యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన దాంట్లో వీళ్ళు ఇన్ని చేతులు ఎత్తే బాగోదు కదా అని చెప్పేసి అది నేను సపరేట్గా ప్రిపేర్ చేసుకొని వీళ్ళకి మాత్రం ఒక చిన్న గిన్నెలో ఇచ్చాను అనమాట. సో అందుకోసం వీళ్ళిద్దరూ పాటలు పడతారు. కొంచెం అంటే పాడు చేస్తారు కానీ, బట్ వీ నీడ్ టు గివ్ ఒక ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి కూడా తెలియాలి. అండ్ అది కొంచెం బాగున్నా బాగోకపోయినా వాళ్ళకంటే మనది మనం చేసుకున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, అదొకటి ఉంటుంది. అట్లీస్ట్ ఒక్కొక్క స్పూన్ అన్న వాళ్ళు ఇప్పుడు తిన్నారు, అంతకుముందు అయితే అసలు నోట్లో పెట్టేవాళ్ళు కాదు. సో వాళ్ళకి కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఒక డిఫరెన్స్ వాళ్ళకి కూడా తెలియాలి కదా ప్రతిదీ. సో వాళ్ళైతే అది కంటిన్యూ చేస్తున్నారు. మేము అన్నీ చేసి దగ్గర చేతికిస్తుంటే వాళ్ళిద్దరూ కలుపుతున్నారనమాట. ఇక్కడ యాక్చువల్గా వేపు చాలా తక్కువ క్వాంటిటీ వేస్తారు, మా దగ్గర అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో వేస్తాం అనమాట. ఒక చెప్పాలి అంటే ఒక చిన్న గ్లాస్ సైజు, ఒక టీ గ్లాస్ సైజు ఉంటే ఆ గ్లాస్ సైజ్ అంతా వేప ఆకులు, పువ్వు అంటే పువ్వు కాదు, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పాపం మా అమ్మ చాలా కష్టపడి మా కోసం చాలా ఎక్కువగానే చేసి పంపించింది అనమాట. సో నాకు తెలిసిన వాళ్ళకి కూడా కొంచెం కొంచెం ఇచ్చి నేను అక్క వేసుకున్నాం అనమాట. వీళ్ళిద్దరూ అయితే పోటీల మీద కలుపుకున్నారు. చాలాసేపు వాళ్ళు ఆడుతూ అట్లా చేస్తూ ఉన్నారనమాట. కొంచెం ఎర్లీ మార్నింగే లేచి ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవడం వల్ల వాళ్ళు కొంచెం యాక్టివ్గానే ఉన్నారు ఆ టైంకి. సో ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి తినడానికి ఉంటుంది, ఫస్ట్ వాళ్ళతో పెట్టించేస్తే వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు తినడంలో అని చెప్పి సో వాళ్ళకి ఫస్ట్ అయితే ఇచ్చేసాం అనమాట. సో వీళ్ళిద్దరూ ప్రిపరేషన్ ఇట్లా కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా మా చిన్నప్పుడు చేసేటప్పుడు అయితే ఇట్లా దగ్గరే కూర్చొని అన్నీ వేసి మొత్తం అంతా ప్రిపరేషన్ అంతా అయ్యే వరకు కూడా పక్కనే ఉండేవాళ్ళం అనమాట. ఈలోపు మా అమ్మ పిండి వంటలు లైక్ పులిహోర కానీ గారెలు ఇవన్నీ చేసి పెట్టుకునేది. మా డాడీతో పాటు కూర్చొని మేము చేసే పని ఏంటంటే అవే అరటిపళ్ళు. ఎందుకంటే 1, 2 కాదు, యాక్చువల్గా ఒక గెల అంతా వేసినట్టు వేసేవాళ్ళం అనమాట. ఒక మినిమం 5 అత్తనాలని అంటే 12 డజన్ 5 డజన్స్ అన్నీ వేసేవాళ్ళం అనమాట. సో అంత ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసేవాళ్ళము. ఇప్పుడు నేనైతే ఒక 3 డజన్స్ వేసి ఒక 2 డజన్స్ పిసికేటప్పటికి నా చేతులు నొప్పి పట్టినాయి అన్న, అలా అయిపోయింది ఇప్పుడు. అండ్ సో వీళ్ళైతే తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకొని కొంతసేపు మా పెద్దవాడు చదువుతుంటే మా వెనకాల చిన్నోడు వచ్చి శుక్లాంబరధరంలో రిపీట్లు కొడుతున్నాడు అనమాట. లాస్ట్లో ఉంటుంది కదా మమ అన్నట్టు, లాస్ట్ వస్తాయి కదా అవి మాత్రమే చెప్తాడు. కాకపోతే అది మనకి వినడానికి అది శుక్లాంబరధరం లాగే వినిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకున్నాను. మీ సైడ్ ఎలా చేస్తారనేది కమెంట్ చేయండి. యాక్చువల్గా మా సైడ్ ఇది ఆంధ్ర సైడ్ వచ్చే ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ముందుగా మనం నేను ఎన్నిసార్లు చేసినా ఇయర్లీ వన్స్ చేసినా కానీ మళ్ళీ ముందు రోజు మా అమ్మకి ఒకసారి ఫోన్ కొట్టాలి, అడగాలి ఇది ఎంత వేయాలి అది ఎంత వేయాలి
అదనే కాదు, ఏదైనా ఒక రెసిపీ చేసేటప్పుడు మనకెందుకో నాకు కాల్ అలా వెళ్ళిపోతది. మీకు అలానే అనిపిస్తది. నాకొక్కదానికే అలా అనిపిస్తదో నాకు తెలీదు. బట్ నేనైతే ఒక కాల్ చేయడము, అడగడము. అంటే ఎలా చేసావు? ఏం చేసావు? ఎలా ఎయ్యాలి? ఇవన్నీ అడుగుతూ ఉంటే తను మళ్ళీ చెప్తూ ఉంటదనమాట. ఎన్నిసార్లు అడిగినా ఇంకా మనకిది ఇదే కదా! ఎంత యూట్యూబ్ చేసేదానికన్నా, యూట్యూబ్‌లో చేసుకునేదానికన్నా అమ్మ వాళ్ళ రెసిపీలు తెలుసుకోవడమే బెటర్ అనిపిస్తది. సో, అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడు చేసుకునేదాన్ని నువ్వు తినేసేయి అంటే వచ్చి టేస్ట్ చేసుకున్నాడనమాట. వాడికి నచ్చిందంట తిన్నాడు. అలాగే చిన్నోడు కూడా వచ్చి తిన్నాడు. వీళ్ళిద్దరూ కొంచెం కొంచెం టేస్ట్ చేసి అయితే వెళ్ళిపోయారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది మాది ప్రిపరేషన్ సపరేట్గా చేసా అన్నాను కదా. సో దాంట్లో వచ్చి మా అమ్మ క్వాంటిటీ ఎలా చెప్పిందంటే, మీకు చింతపండు క్వాంటిటీ ఎలా చెప్తారు, నిమ్మకాయ సైజ్ ఎంత లేకపోతే నారింజకాయ సైజ్ ఎంత, సో ఆ సైజులో చెప్పింది నాకు. ఆల్రెడీ కొత్త చింతపండు ముందే కొని పెట్టి ఉంచిందనమాట. ఆ పార్సిల్ అంతా కూడా నాకు మనకి ఫ్రైడే రోజు మార్నింగే వచ్చేసింది కాబట్టి అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో చింతపండులో వచ్చేసి మేము బెల్లం వేసుకుంటాం అనమాట. బెల్లం వేస్తాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి బెల్లం ముందు రోజులోనే అన్నీ తురుము పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం. బెల్లం కూడా కలిపేసి ఆ రెండింటిని డ్రైన్ చేస్తాం. తక్కువ క్వాంటిటీలో పులుపు ఉండాలి, డబల్ ద క్వాంటిటీ మనకి బెల్లం ఉండాలన్నమాట. సో ఆ రేషియోలో ముందుగానే ఇప్పుడు ఇంతకు ముందే కలిపి పెట్టేసి దాన్ని ఫుల్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. దాంట్లో బెల్లంలో ఉండేవి అవి కూడా లేకుండా, అంటే చిన్న చిన్నగా ఉంటే అవి నోటికి తగులుతూ ఉంటాయి కదా. సో ఏం లేకుండా ముందుగానే అన్నీ ఉడకపెట్టేసుకున్న తర్వాత అప్పుడు బనానాస్ వేసుకొని అన్నీ కలుపుతూ ఉన్నాం అనమాట. సో అందుకనే ఆంధ్ర సైడ్ వాళ్ళకి అరటిపళ్ళు ఎక్కువ యూజ్ అవుతాయి. నేను ఈ బనానాస్ కూడా నేను ఊరి నుంచే తెప్పించుకున్నా యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ ఉండేవి పెద్ద బనానాస్ వస్తాయన్నమాట. అవి తినడానికి చాలా బాగుంటాయి. బట్ పచ్చడిలో అయితే అంత టేస్ట్ అనిపించదు. ఈ చిన్న బనానాస్ ఉంటాయి కదా, మనం దేవుడి దగ్గర పెట్టుకుంటాం, అవి చాలా బాగా అనిపిస్తాయి దీంట్లోకి. సో అవి కూడా ముందుగానే నేను తెప్పించుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మామిడికాయలు, ఇవన్నీ కూడా ఊరి నుంచి ఒక పార్సిల్ వచ్చింది. పార్సిల్ వీడియో నేను సపరేట్గా చేసి పెడతాను, దాంట్లో చూడండి. అండ్ ఇక్కడ వచ్చి మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా తురుము పెడతాం. అవి అప్పుడప్పుడు అలా మనం తింటున్నప్పుడు మధ్యలో పంటికి తగిలితే బాగుంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి కొబ్బరికాయ ముక్కలు కూడా అంతే, అన్నీ తురిమి పక్కన పెట్టుకుని. అండ్ నెక్స్ట్ పుట్నాల పప్పు ఏంటంటే మిక్సీలో వేసి కొంచెం కచ్చా పచ్చగా చేసుకుని అప్పుడు వేసుకుంటాం అనమాట. ఇదంతా కూడా మా అమ్మ చిన్నప్పటి నుంచి చేసే ప్రాసెస్. నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. కొంతమంది ఉల్లిపాయలు వేస్తారు, పచ్చిమిర్చి వేస్తారు, కానీ మేము అన్నీ వేయము. కొంచెం ఉప్పు, కొంచెం కారం మాత్రం కొంచెంగానే వేస్తాం. ఎందుకంటే దాని టేస్ట్ మనం అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే దీంట్లో 6 రకాల రుచులు ఉండాలి. కాకపోతే తీపి రుచి అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుందన్నమాట. సో మా సైడ్ అయితే ఇలా చేస్తాం. లేదు అన్నీ ఈక్వల్గా వేయాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మేమైతే ఈ ప్రాసెస్ ఫాలో అవుతాం అన్నమాట. సో ఇక్కడ దీంట్లో మళ్ళీ దీనికి రుచిని పెంచుకోవడానికి దాంట్లో జీడిపప్పు వేస్తారు, నెయ్యి వేస్తారు, అలాగే కిస్మిస్లు వేసుకుంటారు. కొంతమంది అయితే గ్రేప్స్ వేస్తారు. గ్రేప్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేప్స్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ గ్రేప్స్ వేసుకుంటారు, కిస్మిస్ వేస్తారు. చాలా అంటే అవన్నీ కూడా ఎక్స్ట్రా అనమాట. సో ఇక్కడ చూసారు కదా, వేపు ఇంత క్వాంటిటీలో. లాస్ట్ 2 ఇయర్స్ నాకు ఇంత క్వాంటిటీ దొరకలేదు అసలు. ఇక్కడ మనకి అప్పటికప్పుడు అమ్ముతారు కదా. సో అందుకోసం ఏంటంటే అవన్నీ 1 బై 1 ఒక్కొక్క పెట్టెలు తీయాలంటే ఒక రోజు పడుతుంది. బట్ ఊర్లో ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో దొరుకుతుంది కాబట్టి జల్లెడ మీద వేసి వాళ్ళు మంచిగా చేయడానికి ఉంటుంది అనమాట. సో అలాగే దీంట్లో నేను నెయ్యి, జీడిపప్పు వేసి ఫైనల్గా కలిపేశాను అనమాట. ఇది మేము చేసుకునే ఉగాది పచ్చడి ప్రాసెస్. అయితే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా, ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకుని తర్వాత పచ్చడి కంప్లీట్ అయిన తర్వాత పూజ చేసుకుని దేవుడి దగ్గర పెట్టేసుకున్నాం అనమాట. సో ఆ రోజు అయితే ప్లెజెంట్గా త్వరగానే అయిపోయింది. 9 కల్లా మాకు పూజ అయిపోయింది. అట్లా ప్రసాదం పెట్టడం కూడా అయిపోయింది. ఊళ్ళో అయితే 7 అయిపోద్ది. బట్ ఇక్కడ కొంచెం టైం పడుతుంది పిల్లలతో కాబట్టి నాకు.
సో ఇది మా ఉగాది స్పెషల్ సెలబ్రేషన్ అనమాట. అండ్ ఈరోజు ఉగాది రోజు వచ్చి ఏంటంటే మేము పాట్‌లక్ పెట్టుకున్నాము. అంటే అందరూ అన్ని ఎక్కువ ఐటమ్స్ చేసుకోకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా అనమాట. సో దీంట్లో వచ్చి చాలా స్పెషల్స్ అయితే మేము తిన్నాం. దీంట్లో నేను అన్నీ కవర్ చేయలేదు. బట్ ఐటమ్స్ అన్నీ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను. సో ఇదైతే మా లంచ్ అనమాట. సో అక్క వచ్చిన తర్వాత ఫైనల్గా ఒక్క పిక్చర్ తీసుకోగలిగాం మేమిద్దరం అయితే. అండ్ ఇది వచ్చేసి మాకు వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా బాగా జరుగుతుంది ఊళ్ళో. బాగా జరుగుతుందంటే మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అనమాట ఆ టెంపుల్లో కళ్యాణము. సో నేను లాస్ట్ ఇయర్ కూడా బట్టలు పెట్టా, ఈ ఇయర్ కూడా పెడతాను అని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో అందుకోసము అక్క నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్న చీరలు ఇవి. అమ్మవారికి పద్మావతి అమ్మవారు, అలివేలి మంగ అమ్మవారు అనమాట. సో వాళ్ళిద్దరికి శారీస్ ముందు రోజే డ్రేప్ చేస్తారనమాట. మేము కళ్యాణం అప్పుడు పీటల మీద చదివించము, డైరెక్ట్గా ముందు రోజే మంచిగా అమ్మవార్లకి చీరలు కడతారనమాట. సో అప్పుడు కోసం అని చెప్పేసి ఈ కాంబినేషన్లో లాస్ట్ ఇయర్ పట్టు టైపే తీసుకున్నాను. ఈ ఇయర్ కూడా కొంచెం పట్టు టైప్ అయితే బాగుంటాయి కదా కళ్యాణంలో అని చెప్పేసి ఇలా 2 శారీస్ తీసుకున్నాం అనమాట. అండ్ స్వామివారికి వచ్చి వెంకటేశ్వర స్వామికి పంచ కూడా తీసుకున్నాము. సో సో టెంపుల్ మాకు ఇంటికి దగ్గరలో ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. ఉన్నంతలో ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు చూసినా కానీ కొత్తగానే అనిపిస్తుంది. అండ్ ఈ ఇయర్ మాకు లక్ ఉందో లేదో తెలియదు. వెళ్ళడానికి లక్ ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళాలి. కాకపోతే కళ్యాణానికి మేము ఉన్నా లేకపోయినా బట్టలు ముందు పంపించాలని చెప్పేసి తీసుకుని పెట్టుకున్నాం అనమాట. సో ఇది మా ఉగాది వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.